భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, మనం సూపర్ పవర్ కాబోతున్నామని, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయిపోతున్నామని, విశ్వగురు కాబోతున్నామని అంతా అంటుంటే చాలా ఆనందం కలుగుతుంది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ జరుగుతున్న ఒక 4 పరిణామాలను చూస్తే ఇదేంటి, ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాము, ఏంటి మన భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆందోళన మాత్రం కలగకుండా ఉండదు. ఈ 4 మొట్టమొదటిది ఎలక్టోరల్ బాండ్స్. ఎన్నికలకి ముందు సుప్రీంకోర్టు పుణ్యమా అని బ్యాంకుల వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టు, ఏ కంపెనీ వాళ్ళు ఏ పార్టీకి ఎన్ని డబ్బులు ఇచ్చారు అనే ఒక లిస్టు చిట్టా. ఇది విచిత్రంగా ఉంది. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు అట్లా పార్టీలకు విరాళంగా ఇచ్చారు. ఆ కంపెనీలన్నీ ఏదో ఒక ప్రయోజనం పొంది ఈ పార్టీల కోసం డబ్బులు ఇచ్చాయన్నమాట. ఇది ఎంత దారుణంగా ఉందంటే, ఎక్కడ ఒక కంపెనీల మీద ఐటీ రైడ్ జరుగుతుందట, లేదా ఈడీ రైడ్ జరుగుతుంది, వీళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చేస్తాయి ఏదో ఒక పొలిటికల్ పార్టీకి, అప్పుడు ఆ రైట్స్ ఆగిపోతాయి. అట్లనే ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది ఒక కంపెనీకి, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు పార్టీ విరాళం కింద ఇస్తారు. ఇది కదా క్విడ్ ప్రోకో అని ఇదివరకు గొడవ జరిగి నానా బీభత్సం జరిగింది, ఇదే కదా జరుగుతుంది. ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పార్టీలకు విరాళాలు ఇస్తున్నారు వీళ్ళు. అంటే దీంట్లో ఏదో మతలబు ఉంటేనే కదా ఇట్లా చేయగలిగేది. ఇది ప్రజల సొమ్మే కదా. ఇది ఒక కాంట్రాక్టర్కి ప్రభుత్వం నుంచి డబ్బులు పోయినాయి అంటే ఇది ప్రజల డబ్బులే కదా పోతున్నది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇంకా నయం, ఇదివరకైతే నల్లధనం పోయేది, ఇప్పుడు ఆ నల్లధనం పోయి కనీసం వీడింత ఇచ్చాడని బయటపడుతుంది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. కానీ కార్పొరేట్స్కి, పరిశ్రమలకి, రాజకీయ పార్టీలకి మధ్య ఉన్న ఒక లాలూచి వ్యవహారాన్ని మాత్రం ఇది బయటపెట్టింది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం. రెండోది, దానికి సంబంధించిన స్కామ్లు, లిక్కర్ స్కామ్, కాళేశ్వరం స్కామ్, ఏది చూడు స్కాములు. ఆ లిక్కర్ స్కామ్లో మన తెలంగాణ లింక్ కూడా ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు, ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన 9 సార్లు నోటీసులు ఇచ్చినా వెళ్ళలేదట ఆయన. పైగా విచిత్రం ఏంటంటే, అవినీతి వ్యతిరేక పోరాటం చేసిన ఒక మహాయోధుడిగా ప్రజలు గుర్తుంచుకునే మనిషి అవినీతికి సంబంధించిన దాంట్లో అరెస్ట్ కావటం, మన దగ్గర నుంచి సప్లై అయిన డబ్బులతో గోవా ఎలక్షన్స్ నడిపారట వారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ ఆయన అరెస్ట్ మాత్రం జరిగింది. ఎక్కడ చూడండి స్కామ్లు. ప్రభుత్వం ఏ పని చేసినా కూడా దీంట్లో వాటా ఎంత అని, ఎమ్మెల్యేలకు వాటా, ఎంపీలకు వాటా, మంత్రులకు వాటా అనే ఒక పేరు వినిపిస్తుంది. ఎలక్ట్రల్ బాండ్స్, స్కామ్లు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ప్రజలకి ఎలాంటి సందేశం ఇస్తున్నాం అనేది మాత్రం చాలా 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 ఇబ్బందికరంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ అవినీతి, డబ్బు సంబంధించిన అవినీతి ఇట్లుంటే నైతికపరమైన అవినీతి ఇంకోటి ఉంది, మూడోది. అదేంటే డిఫెక్షన్స్, జంపింగ్ జపాంగ్లు. ఒక పార్టీ నుంచి గెలుస్తున్నారు, మరుసటి రోజు వాళ్ళు నిన్నటిదాకా తిట్టిన పార్టీలో గెలుస్తున్నారు. అక్కడి నుంచి ఎంపీకి పోటీ చేస్తున్నారు, వాళ్ళ భార్యకి టికెట్ ఇప్పిస్తున్నారు, వాళ్ళ తమ్ముళ్ళకి టికెట్లు ఇప్పిస్తున్నారు. ఇవాళ తిట్టుకున్న పార్టీలో రేపు జాయిన్ అవుతున్నారు. గెలిచిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఓడిపోయిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇవాళ ఒక పార్టీలో ఉన్నవాడు రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి యాంటీ డిఫెక్షన్ లా అని ఒకటి పెట్టుకున్నాం, అది బేఖాతరు అయిపోయింది. అసలు ఒక పార్టీ వాళ్ళు అంటారు మేము ఏరియల్ స్ట్రైక్ చేస్తాం ఆ పార్టీ మీద అంటారు, ఇంకో పార్టీ వాళ్ళు అంటారు మేము మొత్తం వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళనే కలిపేసుకుంటాం అని అంటారు. ఇది మనుగడ కోసం పోరాటం అంటాడు, ఇంకోటి దింపేస్తామంటాడు, ఏదో షిండే ఉన్నాడు మీ దాంట్లో అంటాడు. ఏంటండి ఇది? ఈ ప్రజాస్వామ్యం ఎడిపోతుంది. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల డబ్బు మహిమ కనిపిస్తే, స్కాముల ద్వారా ప్రజల సొమ్ము అవినీతి పరుల బొక్కసాలకు వెళ్ళిపోతున్నది కనిపిస్తే, ఈ డిఫెక్షన్స్ వల్ల జరుగుతున్నది చూస్తే చాలా బాధ కలుగుతుంది. ప్రజాస్వామ్యం ఎట్టిపోతుందనే ఒక రకమైన నిర్వేదం కలుగుతుంది. ఈ చరిత్ర చూసిన కొంతమందికి పర్వాలేదు, బట్ యువతరం వాళ్ళకి అసలే ప్రజాస్వామ్యం పట్ల, ఎలక్షన్స్ పట్ల విముఖత ఉందని అనుకుంటున్నాం.
వీళ్ళందరూ ఈ పరిస్థితులన్నీ చూసి ఓ ఇట్లే ఉంటుందా, ఇది మేడిపండు ప్రజాస్వామ్యం, ఇది ఇంతే ఉంటుందా అని వాళ్ళు కూడా అవినీతి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ దారుణంగా మనల్ని బాధ పెడుతుంటే ఈ నేతల మధ్య మాటల యుద్ధం మామూలు స్థాయిలో లేదు. ఒక ఆయన హిందూ మైథాలజీని ఉటంకిస్తూ శక్తి అంటాడు. ఆ శక్తి అనగానే ఇంకొక ఆయన అంటాడు, చూసారా పరమ పవిత్రమైన శక్తిని గురించే ఈయన మాట్లాడాడు, ఈ శక్తి కోసం నా ప్రాణాలు వదులుతాను, వాళ్ళు శక్తి వ్యతిరేకులు, మేము శక్తి అనుకూలరము అని ఒక ఆయన మడతపెట్టి మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన ఇంకేదో అంటాడు. ఇటుపక్క ఈ ఒక ఆయన పండబెట్టి చీరతానంటాడు. ఇంకొక ఆయన మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తానంటాడు. ప్రభుత్వాలు ఇవాళ ఏర్పడతాయి, మరుసటి రోజు నుంచే వీళ్ళు దాడి ప్రారంభిస్తారు. ఎన్నికలయ్యి ఓడిపోయిన 15 రోజుల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వీళ్ళు అంతే మాట్లాడతారు, ఆ అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. చేసే పని తక్కువ, మాటలు ఎక్కువైపోయినాయి. ఈ వింత వాతావరణంలో మనం బతుకుతున్నాం. ఈ 4 పరిణామాలు గత 10-15 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా నిర్వేదం కలుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్, స్కామ్స్, జంపింగ్స్, మాటల యుద్ధం. మనం ఎటుపోతున్నాము అనేది అర్థం కాకుండా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అసలు ప్రజలు ఏం చేయాలా? కేవలం వార్తాపత్రికలో వచ్చి చూసుకుని అయ్యో అని బాధపడాలా? లేకపోతే మన వంతుగా మనం కూడా ఈ అవినీతిలో పార్టిసిపేట్ కావాలా? లేకపోతే సోషల్ మీడియాలో తీసుకొని ఈ వ్యవస్థ చెత్త అని కూర్చోవాలా? లేకపోతే వాడిని వీడిని తిట్టుకుంటూ ఉండాలా? ఏం చేయాలా అనేది పెద్ద ప్రశ్నార్థకం. దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత విద్యావంతుల మీద, మేధావుల మీద ఉంది. మేధావులు వీటి గురించి మాట్లాడాలా, రాయాలా, ఒక అర్థవంతమైన చర్చలు జరపాలా. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి అవినీతి పోకడల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత విద్యావంతుల మీద, మేధావుల మీద ఉంది. మేధావుల మౌనం చాలా ప్రమాదకరం. మనం నిజంగానే అతిపెద్ద సూపర్ పవర్ కావాలన్నా, నిజంగానే భారతదేశం అతి గొప్ప ప్రజాస్వామ్య, పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లాలన్నా, కలకాలం పాటు వర్ధిల్లాలన్నా ఇలాంటి ప్రజాస్వామిక అవలక్షణాలని మనం సమాధి చేసేందుకు అందరం ఉద్యుక్తులం కావాలి. అందుకు కార్యాచరణ దానికోసం ఉపక్రమించాలి. సంకుచిత భావాలను వదిలేసి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఈ అవలక్షణాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాలి. ప్రజలను చైతన్యవంతులు చేయాలి. లేకపోతే ఏదో 500 రూపాయలు 5,000 రూపాయలు తీసుకుని సారా ప్యాకెట్ విస్కీ బాటిల్ తీసుకొని ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మనం కూడా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లాగా ఘోరమైన పరిస్థితులకు దిగజారిపోతాం. ఆ పరిస్థితి రాకముందే మనం మేల్కొనటం మంచిది.